అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందనే 8 రోజుల తర్వాత ఓపీ రూమ్కి తీసుకుపోయి మమ్మల్ని కూర్చోబెట్టి మాకు తెలిసిన డాక్టర్ ఉంటే డాక్టర్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. ఎప్పుడైనా చేసేది ఈ ఆపరేషన్ మీకు మంచిగా బతకచ్చు కానీ బిడ్డ ఎప్పుడైనా చచ్చిపోయేదని బెదిరించిండ్రు. అట్లా నోరు మూసుకొని ఉన్నా. అయినా నేను డాక్టర్లుగా బిడ్డ చేతులు వాళ్ళ చేతులు ఉండదని ఏమనుకుంటూ ఓపిక పట్టుకుంటున్నా. ఈ రోజు వరకు నిన్న నుంచి నా బిడ్డను ముట్టనిస్తాను. పేస్ మేకర్ మీద హార్ట్ రేట్ 5 ఇంజక్షన్ల వల్ల ఆ రేటు నడుస్తూనే ఉన్నది. ఇన్ని రోజులు ఇవాళ పండగని చూసి ఎవరు లేరని లీవులు ఉండి జూనియర్ డాక్టర్ అది కృష్ణ గారిని పంపించే పొద్దున నా బిడ్డ పానం పొద్దున్నే పోయింది. అది లివ్వ కొట్టుకుంటే దగ్గర రానిచ్చలేదు, ముట్టనిచ్చలేదు. నా బిడ్డని 15 రోజుల నుంచి నరకమంటే ఏదో చూపించింది. ఈ స్కిన్ అంతా కాలిపోతే ఎట్లా అయిందో నా బిడ్డ అంత పొక్కలు పొడిచి డయాలసిస్ రోజు ఒక్క వచ్చి పొడుచుడు బొత్తకు గిన్నె అన్ని పొక్కలు. నా బిడ్డ ఒక్కడు వచ్చి ఇంకోటి పొక్క పొడుచుడు, ఇంకోటి వచ్చి ఇంకోటి చేసుడు. జూనియర్ డాక్టర్లు వచ్చుడు దొంగ లెక్క మాకు తెలియకుండా సునీల్ గారు ఒక నైట్ 12ంటికి వచ్చి చూసిండు. ఒక్కరోజు మాకు తెలియదు. ఆడొచ్చి ఒక్క పొక్క పొడిచిండు. నా బిడ్డ స్కిన్ అంతా ఊడిపోయింది, అంత కాలిపోయినట్టు. 8 నెలల బిడ్డ తట్టుకోదని తెలియదా? ఇప్పుడు బాగా తట్టుకోదు. చిన్నపిల్ల సీరియస్ అని ఇప్పుడు చెప్తాడు. చచ్చిపోయినాక నా బిడ్డను ఆపరేషన్ ఫెయిల్ చేసి చంపిండ్రు. ఆరోగ్యశ్రీ పైసలు 10 లక్షలు ఇవ్వాలి వాడికి ఇవాడికి లాస్ట్ అయినాయి. ఇవాళ డేట్ చూసి ఇవాళ ఫౌండేషన్కి అప్లై వాళ్ళే చేసుకున్నారు. ఇవాళ మెడిసిన్ రాస్తే ఫౌండేషన్ అని రాసిండ్రు. ఇవాటి వరకు ఇలా పొద్దున కూడా ఆరోగ్యశ్రీ అని రాసిండ్రు. ఇవాటి పొద్దున వరకు ఆరోగ్యశ్రీ పైసలు 10 లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం రాసిన చిట్టీల మీద ఫౌండేషన్ అని రాసిండ్రు. ఇక అక్కడ మమ్మల్ని బెదిరించిన పైసలు అయిపోయినాయి. ఇక మీరు బిడ్డను పట్టుకొని వెళ్ళిపోండి, ఎక్కడైనా చూపించుకోమని చెప్పుడు వాడు సునీల్ గారు మమ్మల్ని బెదిరించుడు, మీద కత్తుడు. ఇట్లా చేసిండు. ఆయనకి మా బిడ్డల చేతిలో కాళ్ళు మొక్కుడు. మేము ఇట్లాంటి కేసులు నేను ఎక్కడ చూడలేదు. 30 సంవత్సరాల నుంచి నేను చేస్తానా ఇట్లాంటి కేసే చూడలేదు అంటే మరి ఇట్లాంటి కేసులు మీకు తెలియదా? ఈ ఆపరేషన్ చేస్తే ఇవన్నీ జరుగుతాయని మీకు తెలియదు. ఫస్టే మాకు ఎందుకు చెప్పలేదు? ఏ తల్లికి ఇట్లాంటి కష్టం రావద్దు.